చేసింది చిన్న తప్పే అయినా అనుభవిస్తుంది మాత్రం పెద్ద శిక్షనే. ఇలా ఎందుకు అంటున్నాను, ఏంటి అనేదైతే ఈ వ్లాగ్‌లో ఉంటది. నేను డెలివరీ గాని హాస్పిటల్‌కి వెళ్ళి నెల రోజుల పాటు అక్కడ ఉండాల్సొచ్చింది. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? అలా ఎందుకు ఉండాల్సొచ్చింది? నేను చేసిన మిస్టేక్స్ మీరెవ్వరు చేయొద్దని చెప్పి ఈ వ్లాగ్‌లో అయితే షేర్ చేసుకున్నాను. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే శివరాత్రి. శివరాత్రి రోజైతే ఈ వ్లాగ్‌నైతే షూట్ చేశాను. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏంటి అనేదైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎర్లీ మార్నింగు 4:30 నుంచి 5 నుంచి మా ఊరు శివాలయంలో అర్చనలు, అభిషేకాలయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకెటు మేము గుడికెళ్ళినా కానీ ఇంకా కొబ్బరికాయలు అలాంటివేం కొట్టే పని లేదు గాబట్టి మేమైతే ఇంకా ఎళ్ళలేదు. నేనైతే 7కి లేచాను. ఇంకా చెప్పుకోవడానికి కూడా కొంచెం షైగానే ఉంది. 7కి అయితే లేచాను. లేచి ఇంకా కొంచెం ముందైతే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేశాను పిల్లలకి, మా వారికి. ఇంక నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకునే పాటికి టైం వచ్చేసి 12 అలా అయింది. ఇంకా నేను స్నానం చేసి రెడీ అయ్యే పాటికి 1:45 అయితే అయింది. ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేయాలి. మరి మీరందరూ కూడా ఇంట్లో శివరాత్రికి జాగారం ఉంటున్నారా, ఉపవాసం ఉంటున్నారా లేదా అనేదైతే కామెంట్ చేయండి. నేనైతే అవేం ఉండట్లేదు. ఇంకా ఇంకా అనకూడదు ఈ మాట కూడా, నేను నాన్ వెజ్ అలా శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ కాబట్టి నేను అక్కడ జాగారాలు, ఉపవాసాలు ఉంటున్నారా లేదా అని అయితే అడిగాను కదా! ఇదైతే శివరాత్రి అయిపోయిన తర్వాత పెడుతున్న వ్లాగు. ఇంక నేను ఆ రోజు లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ నా లైఫ్‌లో నేను జరిగిన మిస్టేక్స్ ఏంటి అలాంటివన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. మెయిన్‌లీ మనకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఎవ్వరి లైఫ్‌లో అయినా సరే ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో కూడా మర్చిపోలేని జర్నీ. అది ప్రెగ్నెన్సీ జర్నీ అయినా, డెలివరీ జర్నీ అయినా, మనం మదర్‌హుడ్ జర్నీ అయినా ఏదైనా సరే మనకు మాత్రం ప్రతి విషయం కూడా స్పెషలే. అయితే ఆ జర్నీలో మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ జర్నీలో మనం మంచిగా ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం వలన అప్పటి కాదు, పిల్లలు ఎదిగే కొద్దిగా మన మదర్‌హుడ్ అంతా అయిపోతుంది అనే టైంలో, మదర్‌హుడ్ అనేది పిల్లలు చిన్న పిల్లలప్పుడే కాదు, మన పిల్లలు మనకి ఎంత ఎదిగినా కూడా చిన్న పిల్లల్లాగా కనిపిస్తారు. నేను మదర్‌హుడ్ అని చెప్పడం ఏంటంటే పిల్లలు ఒక 10, 12 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని నేను మదర్‌హుడ్ అని అయితే అంటున్నాను. ఇంకా ఆ టైంలో ఏంటంటే మనం మన పిల్లలకి ఎంత కేర్ చేస్తామంటే మనల్ని మనం కూడా పట్టించుకోకుండా పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలా? ఎలాంటి ఫుడ్ పెట్టాలా? ఎలాంటి స్కూల్‌లో జాయిన్ చేయాలి? ఇక ప్రతీది కూడా మన కాన్సంట్రేషన్ అంతా కూడా మన పిల్లల పైనే ఉంటది. మన హెల్త్ విషయంలో మనం అంత కేర్ తీసుకోము. మెయిన్‌లీ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఫ్రూట్స్ అవి తినకుండా ఏదో వామిటింగ్స్ అయిపోయినాయి, నాకేదో ఎవిటిలాగా ఉంది, అది ఇది అని చెప్పేసి సవా లక్ష రీజన్‌లయితే చెప్పేసి మనమైతే తినకుండా ఉంటాము. ఆ ఎఫెక్ట్ అనేది మనకి డెలివరీ టైంలో గానీ, డెలివరీ అయిన తర్వాత గానీ, లేదు అంటే ఇప్పుడు నాలాగా ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటది. నాలాగా ఇబ్బంది పడడం అంటే నాకు పెళ్ళైన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కన్సీవ్ అయ్యాను నేను. ఆ కన్సీవ్ అయినప్పుడు ఫుల్ వామిటింగ్స్ ఉన్నాయి. నాకు స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు, నేను డెలివరీ అయ్యేంత వరకు కూడా నాకు సివియర్ వామిటింగ్స్ అయితే ఉన్నాయి. నేనేమనుకునేదాన్నంటే తినడం ఎందుకు, మళ్ళీ వామిటింగ్ చేసుకోవడం ఎందుకు, అంటే వామిటింగ్ వచ్చేసేది ఆటోమేటిక్‌గా అదేను. ఇంకా చేసుకోవడం ఎందుకు, తినకుండా ఉంటే అయిపోతది గదా! అని అనుకునేదాన్ని. ఆ టైంలో ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇనేదాన్ని కాదు. అండ్ నాకంతకి తినాలనిపించేది కూడా కాదు. కాకపోతే ఇంకా ఆ మిస్టేక్ నేను చేయడం వల్ల ఈరోజు బీపీ డౌన్స్, షుగర్ డౌన్స్, నాకు బీపీలు, షుగరు హై కాదండి, లో ఉన్నాయి. అలా లో ఉండడం వల్ల నేను 2-3 డేస్ అది ఎప్పుడైతే డౌన్ అవుతదో వితిన్ మినిట్స్‌లో నాకైతే ఏం క్లియర్ అవ్వదు. ఒక 2-3 డేస్ అయితే నన్ను ఇబ్బంది పెడతది. ఇంకా ఆ టైంలో కూడా ఇబ్బంది పడేది ఎవరంటే మన పిల్లలు, మన హస్బెండ్, మన ఫ్యామిలీనే ఇబ్బంది పడతది. నేనేం చెప్తానంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మంచి ప్రాపర్ ఫుడ్ అయితే తీసుకోండి. మీ క్రేవింగ్స్‌కి తగినట్టుగానే తీసుకొని హెల్తీ ఫుడ్‌ని కూడా మెయిన్‌గా ఇంక్లూడ్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది కూడా ప్రెగ్నెన్సీలో ఏమేం తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి ప్రతీదీ కూడా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము, సోషల్ మీడియాలో అయితే ఉంటుంది. నా టైం వచ్చేటప్పటికి 2017 ఆ టైంలో కూడా సోషల్ మీడియా ఉంది. కానీ కాకపోతే ఇంత పీక్స్‌లో అయితే లేదు. నాకు తెలీదు గూడా ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటారని కూడా నాకు ఆ టైంలో అయితే తెలీదు. ఇంకా నాకున్న అరకొర జ్ఞానాన్ని ఉపయోగించి నేను ఈరోజు ఈ తిప్పలైతే తీసుకొచ్చుకున్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీలో గానీ ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తినట్లేదు అంటే మాత్రం అస్సలంటే అస్సలు ఊరుకోవద్దు. మీకు వీలైనంతగా ఏదో ఒకటి మంచి మాటలు చెప్పి వాళ్ళు తినడానికైతే ఆహ్
ఎంకరేజ్ చేయండి. అంటే మంచి ఫుడ్ తీసుకోమని చెప్పడానికి ఎంకరేజ్ చేయండి. మస్ట్ అండ్ షుడ్‌గా బాయిల్డ్ ఎగ్స్, నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పప్పులు ఏది కూడా కార్బోహైడ్రేట్స్ అయినా ఏయైనా సరే అండి. కార్బోహైడ్రేట్స్ అంటే మెయిన్ రైస్. ఏదైనా సరే హెల్తీ వేలో ఉండేటట్టుగా చూడండి. హెల్తీగా తినేటట్టుగా చూడండి. ఈరోజు మీరు స్ట్రాంగ్‌గా ఉంటేనే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్‌గా ఉంటదనే విషయాన్నయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇప్పుడు చూసారు గదా! నేను వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా యాక్టివ్‌గున్నాను. ఒక పక్కన వర్క్ పెట్టేసాను. ఇంకో పక్కన పప్పు, ఇంకో పక్కన రైస్, ఇంకో పక్కన పిల్లల్ని చూసుకుంటున్నాను. అన్నీ మల్టిపుల్‌గా చేస్తా ఉన్నాను. ఏమైందో తెలీదు. సడెన్‌గా బీపీ, షుగర్ 2 డౌన్ అయిపోయాయి. ఇంకా డౌన్ అవ్వడం నాకసలు ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అన్న ఉద్దేశంతోనే వ్లాగ్‌నైతే ప్రాపర్‌గా ఇంక పెట్టి షూట్ చేశాను. కానీ ఈ ఇక్కడ హ్యాండ్ పార్ట్ పెట్టాను గదా! ఇది ఒక 65 మినిట్సో ఏమో ఉంది ఈ హ్యాండ్ పార్ట్. ఈ 65 మినిట్స్‌లో ఈ థ్రెడ్స్ మార్చడం అని, దారం తెగిపోవడం అని, కింద బాబిన్ థ్రెడ్ పెట్టడం అని ఇలా కొన్నుంటాయి. అసలు ఇవి గూడా నేను చేయలేకపోయాను. ఎప్పుడు ఈ హ్యాండ్ కంప్లీట్ అయిపోద్దిరా బాబు అనిపిచ్చింది. అంటే అంత సివియర్‌గా ఉంది. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గూడా తిన్నాను. కాకపోతే ఇంకా ఎక్కువ గాకుండా ఏదో తిన్నానంటే తిన్నాను అన్నట్లుగా తిన్నాను గానీ, ఎక్కువగా అయితే తీసుకోలేదు. ఇంకా దానివల్లో మరి నాకు ఎనర్జీ అసలు బాగా లో అయిపోయింది. మెయిన్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే మన పిల్లలు స్ట్రాంగ్‌గా ఉంటారు. మన హస్బెండ్ స్ట్రాంగ్‌గా ఉంటారు. మన ఫ్యామిలీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే సొసైటీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటదని చెప్పేసి అర్థం చేసుకోండి. మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా సొసైటీలో మనకు పిల్లల్ని మనం ఎలా పెంచుకుంటున్నాము, ఎలా చదివించుకుంటున్నాము ఇవన్నీ కూడా మనలో లెక్కకొస్తాయి. ఆడవాళ్ళని ఈ రోజుల్లో చాలా చులకనగా చూస్తారండి. కాకపోతే ఆడవాళ్ళు లేకపోతే ఏది జరగదు, ఏది లేదనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇప్పటికి కూడా చాలా చులకన చేస్తారు. ఆడవాళ్ళు మీరేం చేస్తారన్నట్టుగా. అసలలా ఉండొద్దు. ఈ వీడియోస్ మాక్సిమం నాకు తెలిసి ఆడవాళ్ళే చూస్తారు కాబట్టి, ఇంకా ఇది ఆడవాళ్ళకి వార్నింగ్ కాదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులన్నట్లుగా అట్లా కూడా ఉండొద్దు. ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే సపోర్ట్ చేసుకుంటేనే మనం సొసైటీలో అయితే ముందుకు రాగలుగుతాము. ఇంకా ఇక్కడైతే నేను కుక్కర్‌లో ఏం పప్పు వేయలేదు. నార్మల్‌గా అంటే మనం చిన్న పిల్లలప్పుడు కుక్కర్‌లు అలాంటివేవి ఉండేవి గాదు గదా! ఇలాగ పొయ్యి మీద పెట్టేసి వండుతా ఉండేవాళ్ళు. నేనైతే ఎప్పుడు మా అమ్మ పప్పు వండుతదా? ఎప్పుడు అన్నం తిందామా? అని ఎదురు చూసేదాన్ని. కట్టెల పొయ్యి మీద ఉడికి ఒక 2 గంటలైతే అయ్యేది. ఏదేమైనా ఆ రోజుల్లో టేస్ట్, ఆ రోజుల్లో ఫ్లేవర్స్ ఈ రోజైతే లేవు. ఉండవు గూడా. ఎందుకంటే చాలామంది మేము నేచురల్‌గా పండించుకుంటున్నాము, నేచురల్‌గా తింటున్నాము అనుకుంటారు. ఇంకా ఇక్కడ పప్పు గూడా రెడీ చేసేసాను. పప్పంతా కూడా రెడీ చేసేసి దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం అలాగే కొంచెం దంచిన వెల్లుల్లి గూడా వేసేసి, ఇంకా ఇలా మూత పెట్టడం వల్ల ఏమవుతదంటే హ్మ్. ప్రెషర్‌కి పప్పు గూడా మెత్తగా అయితే ఉడుకుతుంది. ఇంకా దీన్నైతే పక్కనైతే పెట్టేసాను. ఇంకా కొంచెం సేపు కూల్ అవుతదిలే అని జెప్పేసి ఈలోపైతే తాలింపుకైతే రెడీ చేస్తున్నాను. నేను ఉప్పు మిరగాయలు తీసుకొచ్చి చాలా రోజులైతే అయిపోయింది. ఇంకా వాటినైతే ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఇంట్లో అప్పడాలు అవి గూడా ఉన్నాయి. ఇంకా పప్పులోకి బావుంటాయిలే అని జెప్పేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఉప్పు మిరగాయలు ఏంటంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చినవే. చాలా ఉప్పుగా ఉన్నాయి. మనం ఇంట్లో చేసుకుంటే మనకి ఎంతవరకు సరిపోతదో అంతవరకే వేసుకొనైతే రెడీ చేసుకుంటాం గదా! ఇంకా మార్కెట్‌వి కాబట్టి చాలా ఉప్పుగా ఉన్నాయి. ఇంకా వాటిని ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసి, ఇంకా తాలింపుకి కూడా రెడీ చేసేసుకున్నాను. నేను డెలివరీకని హాస్పిటల్‌కి వెళ్ళి 1 మంత్ పాటు ఎందుకు ఉండాల్సొచ్చింది ఏంటి అంటే, ఇదేనండి నేను సరిగ్గా తినకపోవడం వల్ల నాకు ఇంకా 9థ్ మంత్‌లో వైరల్ ఫీవర్ అయితే అటాక్ అయింది. ఇంకా అప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు చాలా వరకు నాకు బ్లడ్ లాస్ అయిపోయింది. నేను చాలా వీక్ అయిపోయాను ఆ టైంలో. ఇంక తర్వాత వెంటనే డెలివరీకి సరిపోను బ్లడ్ అదంతా ఉండాలి గదా! అవేవి నాకు సరిగ్గా లేక అప్పటికే నాకు ఓపిక గూడా చాలా వరకు తగ్గిపోయింది. నీరసంగా ఉండేదాన్ని. ఇంక అందుకని జెప్పేసి సిజేరియన్ అయితే చేశారు. సిజేరియన్ చేసిన తర్వాత నాకైతే కుట్లు మానలేదు. ఇంకా కుట్లు మానకపోతే వాటిని రోజుకి 1, 2 స్టిచెస్ అన్నీ ఊడదీయడం, వాటికి మళ్ళీ డ్రెస్సింగ్ జేయడం ఇలా అయితే జరిగింది. అలా ఒక 24, 25 డేస్ చేసిన తర్వాత 27థ్ డేనో ఏమో నాకు మళ్ళీ సెకండ్ టైమ్ స్టిచెస్ అయితే వేసి పంపించారు. నేను డెలివరీ అయిందైతే ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరి దగ్గర మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. ఎన్ఆర్ఐ దగ్గర
ఎన్ఆర్ఐలో అయితే నేను డెలివరీ అయితే అయ్యాను. ఇంకా ఇక్కడైతే పప్పు అవన్నీ కూడా తాలింపు అయితే పెట్టేసేసాను. అప్పటికి 1:30 అలా అవుతుంది. 1:45 అవుతుంది. ఇంకా పిల్లలు గూడా వెయిట్ చేస్తున్నారు. మా పిల్లలు ఫుడ్ కోసం అంతేం వెయిట్ చేయరులెండి. ఎప్పుడు పెట్టినా అసలు పెట్టకపోయినా పర్లేదు అన్నట్టుగా ఉంటారు. ఇంకా అప్పడాలు ఇవన్నీ గూడా వేయించేసి పక్కనైతే పెట్టాను. ఇక్కడైతే అదే చెప్తున్నాను. నాకసలు అన్నం తింటున్నాను. అంటే పిల్లలకి పెట్టాను. నేను కూడా రైస్ అది తినేసాను. తినేసిన తర్వాత గూడా నాకు ఎందుకో తెలీదు. ఇంక అప్పటికి కూడా ఇంక బీపీ అయితే నార్మల్ అవ్వలేదు. ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంక నాకసలు నా వల్ల గాలేదు. షుగర్ డౌన్ అయిందేమో అని జెప్పేసి ఇంక ఒక థమ్స్ అప్ మా పిల్లలకి కొంచెం కుర్కురే, కొద్దిగా మాజా అలాంటివైతే తీసుకొచ్చుకున్నారు. ఒక 60, 70 రూపీస్ అయితే ఆ రోజు ఖర్చు పెట్టుకున్నాము. సండే గదా! ఇంక పిల్లలు గూడా అడిగారని జెప్పేసి. ఇంక మా చిన్నోడు నాకు ఖచ్చితంగా షేర్ కావాల్సిందని జెప్పేసి వాడైతే షేర్ తీసేసుకున్నాడు. చిన్నోడు తీసుకుంటే పెద్దోడు ఆగుతాడా? వాడు గూడా తాగేసాడు. ఇంక వాళ్ళకి పెట్టినవి కూడా తాగేసి మళ్ళీ నావైతే అడుగుతున్నారు. ఇంక నేను తర్వాత ఇంక అంతా సెట్ చేసుకున్న తర్వాతయితే ఇక్కడ తిన్నాం కదా! మధ్యాహ్నం తిన్న ఫుడ్‌కి సంబంధించిన ప్రిపేర్ చేసిన సామానుంటాయి గదా! అవన్నీ కూడా క్లీన్ జేస్తున్నాను. ఇంకా ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్‌కైతే వచ్చేసాను. కొంచెం ఒక 2, 3 బ్లౌజులు అర్జెంటువున్నాయి. అందుకని జెప్పేసి నేను ఇంకా చేయాల్సొచ్చింది. త్వరగా లేదంటే ఆ రోజుకైతే వర్కయితే కంప్లీట్‌గా ఆపేద్దామన్న ఉద్దేశం మీదే ఉన్నాను. ఈ అంటే ఎప్పుడో 1, 2 కదా! ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేవి మనకు వచ్చాయి. అవి వచ్చినప్పుడే వాళ్ళు అడిగిన టైంకి, ఇన్ టైంకి ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా వచ్చి ఇవ్వడానికి కూడా బావుంటదని జెప్పేసి నేను ఇంకా అలా త్వరగా అయితే మాక్సిమం నా దగ్గరికి వచ్చినట్టు పంపించడానికే ట్రై చేస్తాను. ఒకటి అరా ఏదన్నా కొంచెం లేట్ ఉందంటే కొద్దిగా బద్ధకిస్తాను గానీ, నా పనైతే చాలా వరకు స్పీడ్‌గానే చేసి పంపించడానికి ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ సామాను గూడా అన్నీ క్లీన్ జేసేసాను. ఇంక మిషన్ గూడా ఆపేసాను. ఇంక తర్వాత ఇదంతా ఇల్లు అదంతా ఊడ్చేసిన తర్వాత మళ్ళీ వర్క్ అయితే పెట్టేసి తర్వాత ఇంకా దానికి సంబంధించిన కొందమ్స్ అవన్నీ కూడా అంటించేసాను. ఇంకా అంతకు ముందల రోజు పిల్లల బట్టలు అవన్నీ ఉంటే అవి కూడా మడతలైతే పెట్టేసాను. ఇలా ఆడవాళ్ళ జీవితంలో మల్టీ టాస్కింగ్ అండి. మల్టీ టాస్కర్ ఎవరైనా ఉన్నారు ఎవరి లైఫ్‌లో అయినా అంటే ఫస్ట్ వాళ్ళ మదరే ఉంటారు. అంత మల్టీ టాస్క్స్ అయితే చేస్తారు. ఇప్పుడు ఇంట్లో పనంటే ఒక్క పనే ఉండదు గదా! బట్టలని, అంట్లని, ఊడవడం అని ఇది అందరూ చేసుకునే పనే. కాకపోతే వాళ్ళకున్న ఓపికని ఒక్కొక్క ఓపికని బట్టి, వాళ్ళకున్న టైంని బట్టి, వాళ్ళకున్న స్ట్రెంగ్త్‌ని బట్టి అయితే ఇలా అవుతూ ఉంటాయి. ఇంకా మనకు వర్క్ గూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ వర్క్ గూడా కంప్లీట్ అయిపోయి కూర్చొని, ఇంకా మా తోటికోడలు వాళ్ళొస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ నా వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఇదేనండి నేను చేసిన మిస్టేక్స్. నా లైఫ్‌లో నేను చేసుకున్న మిస్టేక్స్. మీలో ఎవ్వరు కూడా ఈ తప్పైతే చేయొద్దు. మంచి ఫుడ్ తీసుకోండి. ఇప్పటికి కూడా మనం 30స్‌లోకి ఎంటర్ అవ్వేటప్పుడు కూడా మనం కొన్ని రూల్స్ అయితే పాటించామనుకోండి నెక్స్ట్ 20 ఇయర్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాము. నెక్స్ట్ వ్లాగ్ అయితే అది షేర్ చేస్తాను. నాకు నేను సెల్ఫ్ కేర్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. ఇక్కడైతే ఈ కోడిబెట్టిన గుడ్లన్నీ కూడా పొదిగేస్తున్నాను. ఇవసలు ఊరుకోవట్లేదు. గోల గోల చేస్తున్నాయి ఇంట్లోకొచ్చి. మా గుడ్లు మాకు పెట్టేసేయి. మేము పిల్లలు చేసుకుంటాము. మేము హ్యాపీగా ఉంటామని చెప్పేసి. ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఇంట్లోకి కావాల్సినవన్నీ వాడుకున్న తర్వాత మిగిలినవైతే ఇలా పొదుకైతే వేస్తున్నాను. వీటినైతే ఫ్రిడ్జ్‌లో అయితే ఏం పెట్టట్లేదు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందంటే ఐస్ అవ్వడం వల్ల అంటే పగిలినట్టుగా అవుతున్నాయి. అంటే పగలట్లేదు. కాకపోతే నెర్రిచ్చినట్టుగా అలా అయితే అవుతున్నాయి. ఇంక బయటే పెట్టేసాను. ఎక్కువ రోజులు గూడా ఎందుకులే అని జెప్పేసి ఇంకా అవి పొదిగేటప్పుడే అయితే ఏసేస్తున్నాను. ఇంకా ఎగ్స్ ఇవన్నీ కూడా పెట్టేసాను. ఇంకా ఆ రోజు శివరాత్రి గదా! శివరాత్రి రోజు వేస్తే మాకు గుర్తు ఉంటదని జెప్పేసి పెట్టేసాను. ఇంక నేనైతే స్పెషల్‌గా ఏమైతే చేయలేదండి. ఇంట్లో అయితే ఇంక పప్పు, రైసే వండేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేశాము. ఇంక ఈవినింగ్ కూడా ఇంకా ఆ పప్పే ఉంది. ఇంకా రైస్ కడిగి పెట్టేసి ఇంకా అప్పడాలు గానీ, ఇంకా ఏదన్నా స్నా గొట్టాలు గానీ ఇలాంటివి ఫ్రై చేస్తే ఇంకా ఆ పూటకైతే గడుస్తుంది. ఇంక ఇదేనండి ఈ రోజుటి వ్లాగ్ అయితే. నా డే అయితే ఇలా గడిచింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్‌కి ఏంటంటే శివాలయంలో కళ్యాణం అయితే చేస్తున్నారు. కళ్యాణానికి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఇక్కడ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా పని ఏది ఆగదండి. నేను చేస్తానే ఉంటాను.
ఇంకా ఆ పనులన్నీ చేసుకుంటానే హ్యాండ్ కంప్లీట్ చేశాను. ఇటువైపు లెఫ్ట్ కంప్లీట్ చేశాను. రైట్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజుటికైతే ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయగలిగాను. అంటే స్టిచెస్ తక్కువ ఉన్నాయంటే అలా ఏం లేదు. చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే కంటిన్యూయస్‌గా చేస్తానే ఉన్నాను వర్కు. ఇంకా కళ్యాణానికి కూడా అంతా కూడా రెడీ చేశారండి. ఒక 3 డేస్ ముందలే లైటింగ్ అదంతా పెట్టారు. ఇంకా మా ఇంటికి వాకిలి ఎదురుగానే పెడతారండి ఇలా కళ్యాణం అయితే. ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేస్తారు. ఇంకా ఆడవాళ్ళు అందరూ కూడా చక్కగా రెడీ అయిపోయి ఆ టయానికి వస్తారు. 11:30, 12 వరకైతే ఉంటది. ఇంక తర్వాత జాగారం చేసేవాళ్ళు ఇక వాళ్ళ వాళ్ళ ఇళ్ళకెళ్ళైతే జాగారాలైతే చేస్తారు. ఇంకా గుళ్ళో కూడా ఇలా ఏదో అరేంజ్ చేశారంటే చాలా బావుంది కదా! ఇంకా ఈ వర్క్ కూడా కంప్లీట్ అయితే పెట్టేశాను. ఇంకా మా పిల్లలు ఆ రోజంతా గూడా తిరిగి ఉన్నారని జెప్పేసి ఇంటికొచ్చేసి హోంవర్క్ అయితే కంప్లీట్ జేస్తున్నారు. మా చిన్నోడిని అదే అంటున్నాను. "ఏంట్రా పొద్దున్నుంచి తిరిగి ఇప్పటి వరకు హోంవర్క్ రాయకుండా" అంటే "నిద్రొస్తుందమ్మా" అంటున్నాడు. ఇంకా ఏదో అనేపాటికి ఇంక నాకెళ్ళి సీరియస్‌గా చూస్తున్నాడు. "లేదు త్వరగా రాయిరా బాబు ఇంక పడుకుందాము. చాలా టైం అయిపోయింది. 9:30 అయిందని" జెప్తున్నాను. "రేపు గూడా హాలిడేనే గదా! రేపు గూడా హాలిడేనే" అని చెబుతున్నాడు. అక్కడ హాలిడే అయితే ఏం లేదు. ఇంకా ఆళ్ళ ప్రిన్సిపల్ అసలు నార్మల్ డేస్‌లోనే హాలిడేస్ ఇవ్వరు. ఇంకా అలాంటిది మండే రోజు ఎందుకిస్తారు చెప్పండి. ఇంకా తర్వాత అయితే 9:30, 9:45 అయితే అయిపోయింది. ఇంకా వర్క్ గూడా మొత్తం కంప్లీట్ చేసేసి కిచెన్‌లో వర్క్ గూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మిషన్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అన్నీ కూడా ఎక్కడివక్కడ సెట్ అయితే చేసేసుకున్నాను. మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే మనం ఇల్లు స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి మనం హెల్తీగా ఉండాలి. సో, ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.